మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం నవోదయ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని కత్తి ప్రణీత మృతిపై జిల్లా గిరిజన సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం కావలిలోని అడవిరాజుపాలెంలో ప్రణీత అంత్యక్రియలకు వారు హాజరయ్యి నివాళులు అర్పించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఘటనకు ముందు, ఘటన జరిగిన తర్వాత పాఠశాల వద్ద జరిగిన పరిస్థితులపై చర్చించారు. అనంతరం గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హజరత్, విద్యారంగ పోరాట సాధన కమిటీ కన్వీనర్ లోకిరెడ్డి శ్యామల, నెల్లూరు జిల్లా యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాపూరి కృష్ణయ్య యానాది, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్యలు మీడియాతో మాట్లాడారు. కృష్ణాపురం నవోదయ పాఠశాలలో ప్రణీత మృతి రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనకు గురిచేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలన్న ఆశయంతో ముందుకు వెళుతున్న అట్టడుగు వర్గానికి చెందిన బాలిక మృతి చాలా బాధాకరం అన్నారు. విద్యాలయంలో బాలికలను చాలా వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. బాలిక ఉరికి వేలాడుతున్న తీరుపై వారు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం దారుణం అన్నారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా జరిగిన ఘటనపై కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం అన్నారు. బిడ్డ ప్రణీత 10వ తరగతి చదువుతూ ఉందో మరిపాడులోని కృష్ణాపురం నవోదయ పాఠశాలలో ఇది కొంత ఆవేదన కలిగించింది. సహజంగా వారి తండ్రి గారు అయినటువంటి రవి గారు ఎంఈఓ కొండాపురంగా పనిచేస్తూ చాలా అజాత శత్రువుగా, ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి వ్యక్తిగా, మంచి అధికారిగా, అందరినీ కలుపుగోలుగా ఉండేటటువంటి ఒక మంచి అధికారి బిడ్డను కూడా చక్కగా పెంచి తీసుకొచ్చాడు. 6వ తరగతిలో నవోదయ చేర్చారంటే ఆ బిడ్డ చదువుల్లో ఎంతో చక్కగా ఉంటే ఆ బిడ్డ జీవితం ఇంకెంత గొప్పగా కావాలని నవోదయాలు చేర్చారు. 2 రోజుల క్రితమే ఆ బిడ్డతో తండ్రి కూడా మాట్లాడారట. నాన్నగారు, రేపు జరగబోయే సబ్జెక్టు మీ సబ్జెక్ట్ అంటే దానికి సంబంధించి ఇద్దరు కూడా కొద్దిసేపు చక్కగా మాట్లాడుకున్నారనే విషయాన్ని కూడా ఎంఈఓ రవి గారు తెలియజేయడం జరిగింది. ఈలోగానే నిన్న ఉదయాన్నే అకస్మాత్తుగా ఉన్నట్లుండి ఆ బిడ్డ మృతి చెందింది అనేటటువంటి విషయం చాలా వేదన కలిగిస్తుంది. ఎంతో కష్టపడి కోచింగ్లు ఇప్పించి నవోదయాల సీట్ వస్తే మా బిడ్డల జీవితాలు బాగుంటాయి, వారి బంగారు భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తారు తప్ప ఈ విధంగా నవోదయాలు చేరిస్తే శవమయ్యి మృత కళేబరాలు బయటకు వస్తాయనేటటువంటి విషయాన్ని ఈరోజు చూస్తూ ఉంటే కొంత ఆవేదన భరితంగా ఉంది. కాబట్టి ఏపీ టీచర్స్ ఫెడరేషన్ గా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక పారదర్శకమైనటువంటి ఎంక్వైరీ వేసి వాస్తవాలు తెలియజేసి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా తీసుకునేటువంటి శక్తి కలిగిన కలెక్టర్ ఈ రోజు మనకు ఉన్నారు. కాబట్టి వారి విషయం మీద చర్య తీసుకోవాలని, ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం చేసి ఆ బిడ్డ తల్లిదండ్రులకి న్యాయం చేసి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఆ కృష్ణాపురం నవోదయ పాఠశాలను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ విషయంలో తప్పనిసరిగా ఎంఈఓ గారి కుటుంబానికి ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూశాను నేను. గిరిజన బాలిక ప్రణీత హత్యని స్త్రీ ముక్తి సంఘటనగా ఖండిస్తున్నాము. ఆ పాప అన్నిట్లో టాపరు, చదువుల్లో, ఆటల్లో. అట్లాంటి పాపని నిర్దాక్షిణ్యంగా ఉరేసి చంపేశారు. అది ఆ పాప వేసుకున్న ఉరి కాదనేది నిన్న మేము చూస్తున్న ఫోటోల్లో గానీ, ఇక్కడికి వచ్చి 2 గంటల నుంచి ఇక్కడ గడిపిన టైంలో అందరూ మాట్లాడుకున్న విషయాల్లో గానీ ఆ తాడుని ఆ అమ్మాయి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, తర్వాత తను ముడేసుకునే కూడా కాదు అది. ఆ ప్లేస్ కానీ ఆ మొత్తం అంతా కూడా ఎవరో ఖచ్చితంగా చేసిందే అనేది అభిప్రాయం. ఈ పాపం మీద అక్కడ ఉండే నవోదయ స్కూల్ యాజమాన్యం, వార్డెను, మెంటారు, మిగతా వాళ్ళందరూ కూడా చేసిన పెత్తనం వల్లే దాన్ని భరించలేక అది ఎవరో చేశారు. ఈ అమ్మాయి ఉరేసుకుంది అయితే ఖచ్చితంగా కాదు అది. ఆ అమ్మాయిని ఉరేసినట్టుగా దాన్ని అక్కడ క్రియేట్ చేశారు. దాంట్లో చాలా మంది వ్యక్తుల ప్రమేయం ఉందనేది మాకు తెలిసింది. ఈ రోజు ఇక్కడ కూడా వాళ్ళు 10 మంది వచ్చారంట. మిగతా అందరూ కూడా ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నవోదయ ప్రణీత పాప చనిపోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అమ్మాయిని టార్చర్ చేసినట్టు మాకు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ స్కూల్ యాజమాన్యాన్ని రక్షించే పోలీస్ అధికారులు కూడా ఆ స్కూల్ యాజమాన్యాన్ని రక్షించే పరిధిలోనే నడుస్తున్నారు. కానీ ప్రణీత వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితులు అయితే నిన్న నాకు కనిపించలేదు. అదేవిధంగా మేము కూడా అక్కడ డిఎస్పీ కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ అనేక మంది ఫోర్సు హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రామానాయుడు గారు, ఆయన కూడా సక్రమంగా స్పందించి ఆ బిడ్డకి న్యాయం చేసే పరిస్థితుల్లో అయితే ఇంతవరకు వాయిస్ ఇవ్వలేదు. గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్న జరిగినటువంటి ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాందోళనకు గురి చేసేటటువంటి సంఘటన. ఒక అట్టడుగు వర్గాల్లో ఒక యానాది బిడ్డగా జన్మించి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ 6వ తరగతిలో ఒక మంచి పాఠశాలలో సీటు సంపాదించి భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆశయంతో ముందుకొచ్చినటువంటి ఆ బిడ్డ అనేక రకాలుగా వివక్షతకు గురి అయ్యి
ఈ విధంగా చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మంచి స్కూల్స్గా ప్రసిద్ధి చెందినటువంటి వాటిల్లో ఇటువంటి సంఘటనలు జరగటం చాలా బాధాకరం. నవోదయ కృష్ణాపురంలో 10th క్లాస్ చదువుతున్నటువంటి గిరిజన బాలిక ప్రణీత ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసులు కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే మాకైతే మాత్రం ఏదైతే అది ఆత్మహత్య కాదు, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివక్ష చూపి ఆ అమ్మాయిని రకరకాల వేధింపులకు గురి చేసి చంపేశారు అనేటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి. మేమందరం కూడా దీని మీద అనేక అనుమానాలని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదైతే చదువుల్లో మేటి అయినటువంటి గిరిజన బాలిక మీద అక్కడ ఉండేటువంటి కొంతమంది విద్యార్థులు, అగ్రవర్ణాల విద్యార్థులు, అలాగే స్టాఫ్ ఏదైతే అమ్మాయిని వేధింపులకు గురి చేసి వివక్ష చూపినటువంటి కారణంగానే ఆ అమ్మాయి చనిపోయిందనేటువంటిది మాకున్నటువంటి అనుమానాలు. అందుకని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, దీని మీద సమగ్రంగా విచారణ జరపాలి. ఏదైతే ఈ అమ్మాయి ఏదైతే చదువుల్లో టాపర్ అయినటువంటి, క్రీడల్లో రాణిస్తున్నటువంటి గిరిజన బాలిక హత్యకు ఆ యొక్క స్కూల్ యాజమాన్యమే కారణమని మేము భావిస్తా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.